వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా దామోదర్ రాజనరసింహ తను వెళ్ళి గాంధీ హాస్పిటల్లో ఇట్లాగే విజిట్ చేసినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. సో పెద్ద మాటలు మాట్లాడి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా దురుసుగా ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే, దొరలంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా నా బిడ్డలే, మరి నాలాంటి వాళ్ళే, నేను అంటే నా క్యాస్ట్తో సహా ఏదో బయట పెడుతున్నానంటూ, అంటే నాలాంటి వాళ్ళే ఇక్కడికి వస్తారు, నిరుపేద లేదంటే బలుగు బడహీన పబ్లిక్ మాత్రమే ఇక్కడికి వస్తుంటారు, నా బిడ్డల్ని నేను ఎలా చూసుకుంటానో తెలియదా అన్నట్టు చాలా పెద్ద మాటలే మాట్లాడిండు. మరి అట్లాంటి దామోదర్ రాజనరసింహ ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా తల దించుకోవాల్సిన సిచ్యువేషన్ అని చెప్పాలి. గాంధీ హాస్పిటల్లో 14 మంది గర్భిణీలు అట్లాగే 48 మంది పసికందులు చనిపోయారు ఒక్క నెలలోనంటే దానికి ఇప్పటికైనా ప్రభుత్వం జవాబుదారీతనం, అంటే జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు చనిపోయారు, ఏ కారణంగా చనిపోయారు అన్న విషయాన్ని కూడా మనము క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది, మన హక్కు అది. సో ఇక మీదనైనా ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకోవాలి. సో కేటీఆర్ ట్వీట్ చేసింది మనం ఒక్కసారి మళ్ళీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో 48 మంది పసిగుడ్డులు, 14 మంది బాలింత తల్లులు, ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, వ్యవస్థలు పనిచేస్తున్నాయా అంటూ తాను ట్వీట్ చేసిన సిచ్యువేషన్ని ఒక్కసారి చదివితే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. సో కడుపు తరుక్కుపోతుంది. ఎంతో మందికి ప్రాణం పోసినటువంటి గాంధీ హాస్పిటల్లో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భ శోకానికి జవాబు ఉండదా? తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోంది, ఎందుకు భయపడుతోంది? ఆ తల్లి బిడ్డల ఉసురు మీకు తగలదా? ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉంది. సో ఈ రకమైనటువంటి ఎంత బాధతో రాసినటువంటి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. సో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు, సీజరిన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లి బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టే వచ్చేలా కేసీఆర్ వ్యవస్థలను తయారు చేశారు. అది ఓ పాలకుడిగా ప్రజల బాధ్యత తీసుకోవడం. మరి మన చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? పాలన గాలికి వదిలి ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటది. సో మనం నిన్న చూసినాం సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అంతకుముందు ప్రచారాలకు సంబంధించిన ఆర్భాటాలు. సో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో చూసాము ప్రతి దేవుడి మీద ఒట్లు పెట్టడం. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ చూసాము. సో 6 గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? ఆ 6 గ్యారంటీలను అటకెక్కించిందని చెప్పాలా? మరి క్యాబినెట్ విస్తరణ కాకుండానే సో వ్యవస్థ అనేది గాడిన పడుతుందా? సో ఇప్పుడున్నటువంటి చాలా వరకు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, లేదంటే మున్సిపల్ మినిస్టర్, ఇట్లాంటి మినిస్ట్రీస్ ఇంకో 6 మంత్రివర్గాన్ని ఇంకా విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గాంధీ హాస్పిటల్లో చోటు చేసినటువంటి దారుణానికి జవాబుదారీతనం కావచ్చు, బాధ్యత కావచ్చు వహించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలి అనేసి అక్కడున్నటువంటి సిబ్బందితో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్తో, ప్రొఫెసర్స్తో రివ్యూ మీటింగ్స్ని నిర్వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. లేదంటే పబ్లిక్ నుంచి మాత్రం ఈ గవర్నమెంట్ మీద తిరుగుబాటు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి.